శ్రీ సన్నిధి ప్రేక్షకులు నమస్కారం. మనం ఎందరో యోగులను, అలాగే ఎందరో గురువులను, ఎందరో సాధకులను నిత్యం కలుస్తూనే ఉన్నాం. వారి నుంచి అద్భుతమైనటువంటి ఆత్మజ్ఞానాన్ని తీసుకుంటూనే ఉన్నాం. ఈరోజు మనం చేసుకున్నటువంటి పూర్వజన్మ సుకృతం మన అదృష్టం. అద్వైతానికి సజీవ ఉదాహరణ శ్రీ సద్గురు సుబ్రహ్మణ్యం గారు. ఎలాగైతే అరుణాచలంలో రమణ మహర్షి వారు అక్కడే ఉంటూ తన యొక్క ఆత్మజ్ఞానాన్ని మనందరిలోనూ ఒక గొప్ప జ్యోతిని వెలిగించారు. అలాగే సద్గురు సుబ్రహ్మణ్యం గారు శ్రీకాళహస్తిలో ఉంటూ వారి యొక్క చైతన్యాన్ని మనందరికీ పంచుతూ ఉన్నారు. ఎందరో అక్కడికి వచ్చి ఈ సృష్టి యొక్క రహస్యం, ఈ జన్మ యొక్క రహస్యం, అసలు నేను అంటే ఎవరు, నేనుని తెలుసుకోవడం ఎలా, ఇలాంటి ఎన్నో సందేహాలకు నివృత్తి చేసుకోవడమే కాకుండా వారి జన్మని సార్థకత చేసుకుంటున్నారు. మరి అలాంటి గొప్ప గురువుగారు ఈరోజు మనకి వారి సమయాన్ని కేటాయించడం జరిగింది. మరి ఇక వారితో మన సత్సంగాన్ని ప్రారంభిద్దాం. అక్కడ మధ్యలో ఉన్నారు కదండి గురువుగారు, మీ గురువుగారు అండి. ఇద్దరు గురువులు నాకు గురుగారు జీవితంలో. ఒక ఆయన అక్కడ పెట్టుండే చేతి కర్ర ఇచ్చాడు, ఇది ఉంచుకోమని. ఈయన ఫోటోలో ఉన్న ఆయన రెండవ గురువు. ఆయన సంవత్సరానికి ఒక్క పూట భోజనం చేసేవారు. హిమాలయాస్లో అఘోరీస్తూ కూడా చాలా కాలం మెలిగినాడు. బాల్యంలోనే వెళ్ళాడు అక్కడికి, అఘోరీలతో మెలిగినాడు. అందువల్ల వాళ్ళ ఆహారాలు అవి ఈయన తీసుకునేవాడు. ఆయన వెళ్ళింది 16వ ఏట అఘోరీల ప్రాంతానికి. 40 ఏళ్ళ తర్వాత మళ్ళా ఈ ప్రాంతానికి వచ్చాడు. ఆయన కోయంబత్తూరు బాల్యం, ఇండస్ట్రియలిస్టు, అక్కడ ప్రసిద్ధిగా ఉండేవాడు. వాళ్లకు దాయాది కావాలి ఈయన. బాల్యంలో ఇంటి ఆ తల్లి ఉండింది. 6వ ఏట ఆమె మీద అలిగి కంచికి వచ్చేసాడు. అక్కడ ఒక సన్యాసి ఈయన్ను బిడ్డ మరి చాకాడు, పెంచినాడు. యుక్త వయసు వచ్చిన తర్వాత 2 జతలు కాషాయ వస్త్రాలు ఇచ్చి ఒకటి కట్టుకోదు, ఒకటి పైకి. దేవుడిని గురించి నాకేమీ తెలియదు నాయన, అదేదో నువ్వే తెలుసుకో అని చెప్పి ఆయన కాలువ అయిపోయినాడు. ఈయనప్పుడు ఉత్తరాంధ్ర వైపు వెళ్ళాడు. వెళ్ళి అఘోరీలతో కూడా మెలిగినాడు. అక్కడ మళ్ళా తిరుగా 70 ఏళ్ళ వయసు ఈ ప్రాంతానికి వచ్చాడు. మళ్ళా ఆయనే వచ్చేవాడు ఉదయం సాయంకాలం. నేను సెకండరీ గ్రేడ్ టీచర్ని. ఆయన వస్తూ వస్తూ ఈ గంజా పత్రి, ఈ అప్పట్లో సారా పొట్లాలు లభ్యేది, అవి అన్నీ తీసుకొని వచ్చేవాడు ఆయనే. ఆ పత్రి వేసి అదేమి పీల్చేది, గంజా లాంటిది. గంజా ఒక గుక్క ఆయన తాగేది, ఒక గుక్క నాకు ఇచ్చేవాడు. ఈ సారా పొట్టలో కలిపి ఆయన ఒక గ్లాసు, నాకు ఒక గ్లాసు ఇచ్చేవాడు.
ఇవన్నీ తీసుకొని డ్యూటీకి పోయేది నేను టీచర్గా. ఆ, కానీ తమాషా ఏమంటే మత్తు కలిగేదిలే ఇవి తీసుకున్నందువల్ల. ఉమ్, ఆ వాసన వచ్చేది లేదు. ఆ, అందువల్ల అది సమస్య, నాకేమీ సమస్య కాలేదు. అట్లా దాదాపు 100 ఆయన వయసు వచ్చే వరకు ఉమ్, రోజు ఉదయం సాయంకాలం ఆయనే ఇంటికి వచ్చిపోయేవాడు. ఆయనకు టీ అంటే ఇష్టం. ఉమ్, ఇవి ప్రీతిగా మా మిసెస్ చేసి ఇచ్చేది. ఉమ్, అందువల్ల ఆయనకు సేవ చేసింది కాబట్టి ఆమె పట్టం కూడా పక్కన పెట్టింది. ఉమ్, అట్లా జరిగి ఆయన 100 సంవత్సరాల వయసులో శరీరాన్ని వదిలేశాడు. ఉమ్. స్వర్ణముఖిలోనే ఆయనను సమాధి చేసింది. జల సమాధి ఆ భూమిలో భూములని. ఆయన ఏం చెప్పేవాడంటే, సన్యాసి నిజంగా సన్యాసి అయితే ఇక్కడ సమాధి అయినాడు అనే గుర్తు కూడా ఉండకూడదు అని చెప్పేవాడు. కాబట్టి ఆయనకు ఆ గుర్తు కూడా లేకుండా సువర్ణముఖి ప్రవాహం ఆ నైట్ వచ్చేసింది. వచ్చి 6 రోజులు ఎడతెకుండా ఆయన్ని ఎక్కడ ఖననం చేసినావు అనే గుర్తు కూడా తెలియలేదు. ఆధ్యాత్మికంగా అంటే నేనేమో ఆయన్ని అడిగింది లేదు, ఆయన చెప్పింది లేదు. ఆ కొరత కూడా ఏమీ లేదు. ఆధ్యాత్మికంగా ఏమి తెలియబడాలనో అది తెలియబడింది. అది ఒక మాట చెప్తే అది నెరవేరేది. అనారోగ్యంగా ఉండేవాళ్ళు బిడ్డలు వాళ్ళని తీసుకొచ్చేవాళ్ళు. వాళ్ళకి విభూతి పెడితే నెమ్మది ఇచ్చేది. ఎలాగండి వారు మిమ్మల్ని ఎలా ఎంచుకున్నారు అంటే తెలిసిందండి వారికి? మీ గురించి తెలిసి ఎంచుకున్నారు మిమ్మల్ని, లేదా మీరే వారి దగ్గరికి వెళ్ళారండి? నేను ఎవరి దగ్గరికి మొదటి గురువు దగ్గరికి పోలేదు, ఈయన దగ్గరికి పోలేదు. ఆయనే వచ్చాడు. నేను అడిగాను అప్పటికి, ఎక్కడైనా మీ బోటి గురువుల దగ్గరికి మా బోటి వాళ్ళు రావాలా? ఇది ఉదయాన్నే లేచి మీరు రావటం పోవటం అంటే నీ క్వాలిఫికేషన్ పెట్టి రావటం లేదు, నాకు రావాలనిపిస్తుంది, వస్తున్నాను. ఆయన రావటం పోవటమే అది అదృష్టంగా నేను భావించాను. మీరు అడగకపోయినా ఇప్పుడు మాలాంటి వాళ్ళు అయితే తెలుసుకోవాలని ఉంటుంది కదా గురుగారు. మాకైతే ఎండలో ఉండే తిరిగేవాడికి సైన్స్ తెలిసిన వాడైనా తెలియని వాడైనా డి విటమిన్ దొరుకుతుంది కదా. ఆ విధంగా ఇక్కడ వచ్చి కూర్చొని పోతే ఆ సన్నిధి ప్రభావం, ఆ ఫలితం వాళ్ళకు దొరుకుతుంది. నాకు అలానే దొరికింది. మానవుడు, జీవితం, దేవుడు ఏంటి గురుగారు? ఈ మూడింటికి మధ్యలో ఉన్న సంబంధం తెలుసుకుందామని ఈరోజు వచ్చిందండి. ముగ్గురు ఒకరే. ముగ్గురు ఒకరే. ఎలా అది తెలుసుకోవాలంటే అండి? నీకు వేరుగా ఉంటే తెలుసుకోవటం అనేది జరుగుతుంది. నువ్వే అయినప్పుడు తెలుసుకోవటం ఎట్లా? నేనని అంటున్నావు కదా, ఏమీ తెలియకపోతే నేను అని ఎట్లా అంటున్నావు? నేను అంటున్నావు కాబట్టి నీకు తెలుసు అని లెక్క. అదేమి శాస్త్రము కాదు, నేర్చుకునేది కాదు, ఏమీ కాదు. చిన్న బిడ్డ కూడా నేను అంటున్నాడు, వాడికి ఏమి తెలిసి? అంటే నేనే దేవుడు అనే భావన వాళ్ళ లోపల ఉన్నదాన్ని వాళ్ళ స్వయంగా అనుభవం ఎప్పుడు చెందాలండి? అది సదా ఉండేది, సకలంలోనూ ఉండేది నేను అనే భావం. చెట్టు పుట్ట రాయి రప్ప అన్నిట్లో ఉంది. నువ్వు చెప్పిన మాట మనుషులకే కాదు అర్థమయ్యేది, రాయికి అర్థమవుతుంది, చెట్టుకు అర్థమవుతుంది. కానీ రియాక్షన్ ఉండదు. మనిషిలో ఉన్నట్టు రియాక్షన్ ఉండదు. అందువల్ల అర్థం కాలేదు అని వాటికి అర్థం కాదు అని అనుకుంటాము. కానీ నిద్ర లేచి వాటికే మొక్కుతూ ఉంటాం. నీ కోరిక తీరింది, ఎందుకు మొక్కుతావు నువ్వు? కాబట్టి అవి వింటున్నాయి అని అర్థం, రియాక్ట్ అవుతున్నాయి. అది ఇంకేం లేదు.
నేనే దేవుడు అనే విషయాన్ని తెలుసుకుంటే ఏ విధమైన సాధన చేయాలి వాళ్ళు గురుగారు? ఈ ప్రపంచాన్ని అన్నిటినీ నువ్వే అనుభవిస్తుండేది. నేను అని నువ్వు అనే పదమే ఉమ్, నీ స్వరూపం. అయితే ప్రస్తుతం ఆ పదాన్ని నీ దేహం వరకే నువ్వు అన్వయించుకుంటున్నావు. ఉన్న సకల ప్రపంచానికి, సకల సృష్టికి ఆ పదాన్ని అప్లై చేసావంటే ఉమ్. అప్పుడు తెలుస్తుంది నేను అంటే ఏమి. మాయ అంటే ఏంటి గురుగారు? మాయ అంటే లేనిది అని అర్థం. అవును. లేని దాని గురించి ఏం మాట్లాడతాం? ఉన్న దాని గురించి మాట్లాడవచ్చు కానీ మాయ అని గమ్ముగా ఉండాల్సిందంతే. మీరు వచ్చి కూర్చోవటం, మాట్లాడటం, ఉమ్, మీరు అడగటం, నేను చెప్పటం, ఇదంతా మాయ. కాబట్టి మాయ అంటే ఏమి అంటే అంతా. ఉమ్. మాయ అనేది సత్యం కాదనుకుంటే ఎవరన్నారు సత్యం కాదని? లేనిది మరి సత్యం కాదు. దానికి ఉమ్, రెండు పేర్లు, సత్యము, మాయ. ఉమ్, దీనిలో ఏది చెప్పినా కరెక్టే. ఉమ్. రూపాయి నాణ్యానికి అచ్చు, బొమ్మ అన్నట్టు. ఏది లేకపోయినా చెల్లదు కదా. అవును. అంటే మాయ అనేది లేనిది అనుకుంటే మరి అది సత్యం కానట్టే కదా గురుగారు? కాదు, పాము చుట్టుకొని కదలకుండా ఉంటే సత్యం అది. ఉమ్, అది పాకను ప్రారంభిస్తే మాయ. సదా నిత్యము మార్పు చెందుతూ ఉన్నట్లు ఉండేది మాయ. ఉమ్. మార్పు చెందకుండా ఉన్నట్లు ఉంటే అది సత్యం. అంటే మీరు చాలాసార్లు అంటారు కదా, ఇప్పుడు మనం జీవించేదంతా కళ అంటారు కదా గురుగారు? మెలకు వచ్చే వరకు అది నిజం. ఉమ్, మెలకు వస్తే అది తాత్కాలిక నిజం. ఉమ్, తాత్కాలిక సత్యానికే మాయ అని పేరు. మాయ అంటే లేదు అని కాదు అర్థం. అవును. అది నిరంతరం మార్పు చెందుతూ ఉండే సత్యాన్ని మాయ అంటాం. జ్ఞానం అనేది ఒక స్వరూపంగా తీసుకోవాలండి, లేదా ఒక అనుభవంగా తీసుకోవాలా గురుగారు? అదే జ్ఞానము అనేది స్వయం. అది మనం తీసుకునేది, వదిలేసేది కాదు. జ్ఞానమే నీవుగా, నేనుగా, సృష్టిగా ఉమ్. ఉన్నది. ఈ జ్ఞానం అనేది మనకి ఎక్కడి నుంచి అందుతుంది గురుగారు? జ్ఞానం ఎక్కడి నుండే మీరు ప్రకృతి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉందని చెప్తారు? ఉమ్, చెప్పండి. ఇక్కడి నుంచి చూస్తే నక్షత్రాలు సుదూరంగా అవుపడతాయి. ఉమ్. మీకు శక్తి ఉండి అక్కడికి పోతే అక్కడికి ఇంకా అంత దూరం నుంచి అవుపడతాయి. ఇది అని చెప్పితే అది సత్యం. చెప్పలేకుండా ఉంటే మాయ. అంటే తనకు తెలిసిందే ఎంత తక్కువ ఉంటే దాన్ని అంత జ్ఞానం, అదే జ్ఞానం అనుకుంటారు కదా మరి ఎట్లా? జ్ఞానము నిన్ను తెలుసుకుంటుంది, నువ్వు కాదు తెలుసుకునేది జ్ఞానాన్ని. జ్ఞానానికి ఇంకొక పేరే దైవం. ఉమ్. అది నిన్ను తెలుసుకుంటుంది కానీ నువ్వు దాన్ని తెలుసుకోలేవు. అంటే ఇప్పుడు ఈ సృష్టి మొత్తము నడిచేది, దీనికి ఆధారభూతమైనది ఒక దైవం ఉందంటారా గురుగారు? అది సాక్షాత్తు నువ్వే. నువ్వు కాకపోతే ఈ ప్రశ్నలు ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? నేను నిద్ర మేల్కొన్నప్పటి నుంచి జరిగేదంతా అనుభవిస్తుండేది నువ్వే కదా. నేను అనేది ప్రారంభించిన తర్వాత ఉండేదంతా ఆ నేనే. ఉమ్, అది చెయ్యి అని చూపిస్తాం. ఉమ్, కానీ అన్ని అవయవాలని నువ్వు చూపించగలవే కానీ నీవు కానీ, ఒక సైంటిస్ట్ కానీ, ఒక యోగి కానీ ఉమ్. నేను అంటున్నావు, అది ఎక్కడ ఉంది? చూపించగలవా? అన్నిటినీ తెలుసుకునే జ్ఞానమే నేను. అంటే చూపించలేని దాన్ని ఎట్లా పట్టుకోవాలి గురుగారు? అది పట్టుకునేదే ఉంది. పట్టుకునేది వదిలేది రెండు చేసేది అదే. ఉమ్, ఆ జ్ఞానమే. జ్ఞానాన్ని పట్టుకునేది వదిలేది లేదు. కానీ భౌతికంగా మనం జీవించాలంటే మనకు కొన్ని అవసరాలు ఉంటాయి కదండి? అన్నీ వీటన్నిటికీ భౌతికము, ఆధ్యాత్మికము ఉమ్, రెండు పేర్లు కూడా ఒకదాని పేర్లే. దీని వరకే మనం చూస్తే భౌతికం అవుతుంది. ఉమ్. దీన్ని ఆవరించి ఉండేదంతా చూస్తే ఆధ్యాత్మికం. అంటే మనం చింతన చేయకుండా ఏ పనైనా చేయగలుగుతాం గురుగారు? చింతన చేసేదే అది, నువ్వు కాదు. ఉమ్,
నేను చింతన చేస్తున్నానని నువ్వు అనుకుంటున్నావు. ఆ, గురుగారు. లేదు, ఉమ్. అది నిన్ను చింతన చేస్తుంది. అది ఎలా కొంచెం వివరంగా వివరించి చెప్పటానికి అవకాశం లేదు. గురు. ఋషులని పేరు పొందిన వాళ్ళే ఉమ్. ఆ ప్రయత్నమే చేశారు, వివరించే ప్రయత్నం ఫెయిల్ అయిపోయినారు. అది ఈరోజు ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంత్రం వరకు మనం ఏమేం చేయాలి అనేది. అసలు లేవటం లేదు. ఉమ్. ఈ లేవటం ఇవన్నీ కూడా కళ్ళలో కూడా జరుగుతున్నాయి. ఉమ్. కానీ మెలకు వచ్చినప్పుడు ఉమ్. అది కళ అని తెలుస్తుంది. ఉమ్. కానీ ఇంకొక కళ, నిద్రపోయి నువ్వు చూసిన కళ మెలకు వచ్చినాక ఇంకొక కళ, దానికి మెలకు అని పేరు పెట్టుకున్నాం. ఉమ్. సత్యం అని చెప్పాలంటే, ఉన్నది అని చెప్పాలంటే ఉమ్. నువ్వు ఉండవు. నువ్వు ఉంటే అది ఉండదు. నేను అనేది ఉండదు. ఉమ్. నేను అనేది ఉంది కాబట్టి మనం ఏదో ఒక నామరూపాలతో పిలువబడుతున్నాం అనుకుంటున్నాం. ఉమ్. అది ఉండదు. అది లేనప్పుడు ఉన్న దాన్నే మనం ఉన్నది అని చెప్తున్నాం. ఉమ్. మామూలుగా ఉన్నదని భాషా భాగాల్లో దాన్ని దేని కింద చెప్తావు? వస్తువులకు కానీ దృశ్య రూపంగా ఉన్నవన్నీ ఉన్నది అండి. అంటున్నావు. ఉమ్. కానీ ఉన్నది అనేది నామవాచకం. ఉమ్. అది వస్తువు కాదు, ఇంకొకటి కాదు. ఉమ్. నామవాచకముగా చూసినామంటే అదే నీవు. దేవుడినైనా ఎవరైనా అన్ని రకాల చూసి ఉన్నది అని మాత్రమే చెప్పారు. అది సత్ అనే పేరుతో చెప్పారు. ఉమ్. సత్ అంటే ఉన్నది. ఉన్నది అని చెప్పగలిగిందంతా దైవమే. నేనున్నాను అంటున్నావు కాబట్టి నువ్వు కూడా దైవమే. లేని దానికోసమే నిరంతరంగా తెలుసుకునేదాన్ని ప్రయత్నం చేస్తున్నాడు గురుగారు మానవుడు. నా దగ్గర రూపాయిలో ₹1 ఉందని నువ్వు చెప్పినావు అనుకో, ఉమ్. దానికి అర్థమేమి? ₹1 లేదు అని. ₹1 లేదు అని నువ్వు అన్నావు అనుకో, దాని అర్థమేమి? ₹1 ఉంది అని. ఉమ్. ఉన్నది లేదు అనేది అక్కడ. ఉమ్. లేదు అంటే అది ఉన్నది, ఉన్నది అంటే అది లేదు. అంటే ఎందుకు మనం జన్మ తీసుకోవాల్సి వచ్చింది గురుగారు? ఎవరు తీసుకున్నారు? ఉమ్. నువ్వు ఒక్కడివే తీసుకున్నది, ఎవరు తీసుకోలేదు. నువ్వు ఉంటే అంతా ఉంది, ఉమ్. నువ్వు లేకపోతే ఏమీ లేదు. అంటే ఇది ఎలా మనం విచారణ మార్గంలో తెలుసుకోవాలండి, సాధన మార్గంలో తెలుసుకోవాలి ఈ విషయం? దీనికి మార్గాలు లేవు. ఉమ్. ఆకాశానికి మార్గం ఏముంది? ఉమ్. అన్నీ ఆకాశంలో ఉంటే దానికి మార్గం ఏమి అంటే ఎట్లా వస్తుంది మార్గం? లేని దానికి మార్గమే కానీ ఉన్నదానికి మార్గం ఏముంది? ఈ ఆలోచనలు అనేవి మన లోపలే ఉంది, నీకు బయట ఉండొచ్చు కదా. ఉమ్. ఆ లోపల బయట అనే 2 పదాలే ఆలోచన. లోపల అన్నా నీకు బాధ లేదు, ఉమ్. అంతా బయట అన్నా బాధ లేదు. ఉమ్. ఆ 2 ఒకే మాట మీద ఉండని మన పెద్దవాళ్ళు చెప్పింది. ఉమ్. ఉంటే అంతా నాకు బయట ఉంది అని అన్నా చెప్పు, లేదు అంతా నా లోపల ఉందని అన్నా చెప్పు, సమస్య లేదు. కానీ ఒకటి లోపల ఉంది, ఒకటి బయట ఉంది అంటే అది సమస్య. స్వస్వరూప దర్శనం అంటాం కదండి మనం. ఎట్లా అది సాధ్యం అవుతుందండి? స్వస్వరూపంగా నువ్వు లేనప్పుడు నీకు ఆ ప్రశ్న, నువ్వు వేసే ప్రశ్నే ఏమి తెలుపుతున్నదంటే ఉమ్. ఆ స్వస్వరూపాన్ని నువ్వు మర్చిపోయినావు అని. అది దాన్ని తెలుసుకోవడం ఎలా అండి మరి? మర్చిపోయిన దాన్ని మళ్ళీ మనం ఒకటి తెలుసుకోవాలంటే అది నీకు వేరుగా ఉండాలి. నువ్వే అయితే తెలుసుకోవటం ఉంది. నువ్వుగా ఉండటమే తెలుసుకోవటం, తెలుసుకోవటమే ఉండటం. కానీ అది నేనే అయ్యి ఉన్నాననే భావన మన లోపలికి ఎలా మరి దాన్ని వచ్చేది ఏ విధంగా వస్తుందండి? వచ్చేది పోయేది లేనిదే నేను. అంటే నేను అదే అంటాం కదండి, అదే అంటే అది నేను ఈ శరీరము అని నువ్వు అనుకున్నప్పుడు ఆ ప్రశ్న వస్తుంది, ఎట్లా తెలుసుకోవాలా, ఎక్కడికి పోవాలని. అదే నువ్వు అయినప్పుడు ఇప్పుడు నేను నేను అని నువ్వు అంటున్నది ఎట్లా తెలుసుకుంటున్నావు? నేను అనేది ఈ శరీరంగా భావిస్తున్నాను కాబట్టి నేను అని చెప్పి అది.
కానీ ఇది కాకుండా వేరే నేను ఉందా గురుగారు? సృష్టి ఉమ్, ఉన్నదంతా నేను అని చెప్పు. ఉమ్, ఉన్నదంతా ఏంటంటే అది నువ్వు కనుక్కో ఏముంది అనేది. నువ్వు కనుక్కొని ఇది ఉన్నది అని నువ్వు చెప్తే అదే నేను. అంటే ఇలా ఎవరికి వాళ్ళు ఎవరు లేరు, ఉమ్, ఉమ్, అసలు మీరే లేరు. నేను పలానా అని అడ్రస్ ఉంది, అదే లేదు. ఉమ్, నెలకు వస్తే అది దాంతో పాటే సకలము వస్తుంది. ఉమ్, నువ్వు మేలుకొని మళ్ళా నువ్వు అన్నిటినీ తెలుసుకునేది కాదు. ఉమ్. అసలు ఇదంతా ఏమీ లేదు, ఒక కళగా భావించి ఏ పని భావించు, చేయకుండా నీకు ఇష్టం వచ్చినట్టు భావించు. ఊరకుండా ఉంటే అంతా ఎట్లా? ఉమ్, అంతాని ఎట్లయినా భావించు, ఇబ్బంది లేదు. అవునండి. అంటే ఏ పని చేయకుండా అలా ఊరకుండా ఉండిపోతే ఎట్లా ఆ వ్యక్తి మరి? అది నువ్వు ఇప్పుడు శరీరం ఉమ్, మాట్లాడేది నోరు మాట్లాడుతుంది, ఉమ్, చూసేది కన్ను చూస్తుంది, ఉమ్, ఈ చేతులు ఎందుకు కదులుతున్నాయి? ఉమ్, గమనించచ్చు కదా, ఉమ్, ఉండటం లేదే ఏమి. దీనికి కారణం తెలియదు, నువ్వు చెప్తే ఈ మొత్తానికి ఉమ్. అదే కారణం. అంటే ఇది ఎప్పుడైనా సరే ఇదంతా ఒక కళ లాంటిదే, మొత్తం ఈ జీవితం అంతా లేదంటే ఈ జన్మ అంతా ఇదంతా తాత్కాలిక సత్యానికి కళ అని పేరు. కళ అంటే లేదు, లేనిది అని కాదు. తాత్కాలిక సత్యం. అంటే సత్యమే తాత్కాలిక, నిరంతరం మార్పు చెందుతూ ఉంటుంది. అంటే మార్పు చెందని దాన్నే సత్యం అనుకుంటాం కదా గురుగారు మరి. చెప్పు, ఉమ్, చెప్పారు కదా, ఉమ్, నువ్వు ఎట్లా అనుకున్నా అది అబ్జెక్షన్ చెప్పదు. ఉమ్. మరి సత్యం అంటే అది ఎప్పటికీ మార్పు చెందకుండా ఉండాలి కదా, మరి నిరంతరం మార్పు చెందుతూ వెళ్తే ఎట్లా? సత్యం అంటే మార్పు చెందకుండా ఉండేది కాదు, ఉమ్, నిరంతరం మార్పు చెందేది కూడా సత్యమే. ఉమ్, కదలకుంటుంటే పాము సర్పము సత్యము, అది మారుతూ ఉంటే ఉమ్, అది కళ. ఉమ్. అంటే రెండిట్లని తేడాని ఎలా పట్టుకోవాలని మరి? ఎట్ట పట్టుకుంటావు? ఉమ్, రూపాయి నాణ్యంలో వచ్చు బొమ్మ ఉమ్, ఏకకాలంలో ఎట చూస్తావు నువ్వు? ఉమ్, చూడు, అచ్చు చూడాలా, బొమ్మ చూడాలా, వీలు పడుతుందా? ఉమ్. రెండు ఒకేసారి చూడలేమండి. అంతే. అందువల్లే మీరు అడిగే ప్రశ్న కూడా ఏదైనా ఒకటి. అంటే ఇప్పుడు జరిగేది మనం ఇప్పుడు చూసే ఈ ప్రపంచం అంతా కూడా మనం బొమ్మ. బొమ్మ. ఉమ్, అది. ఇదంతా ఏమీ లేకుండా ఉమ్, నేను అనే ఇది కూడా లేకుండా గాఢ నిద్ర అని చెప్తున్నవే, ఉమ్. అది సత్యం, అది అచ్చు. దానిలోనే ఆ వ్యక్తి దానిలోనే ఉండిపోగలుగుతాడండి ఎప్పుడైనా సరే? సత్యం తెలుసుకుని సత్యంలోనే ఉండగలుగుతాడా? అసలు ఈ రెండు తెలుసుకుంటుండేవాడు, ఈ రెండిట్లో ఒకడు కాదు. ఉమ్. ఎవరు తెలుసుకుంటున్నారు అవన్నీ? ఎవరు ఈ అడుగుతున్నది ఎవరు? తన గురించి తనే అడుగుతున్నాడండి. అంతే కదా. ఉమ్. ఎలా ఎప్పుడు ఎప్పుడు వస్తుందండి ఎలాంటి జ్ఞానం కావాలి? ఎప్పుడు లేదు, లేకపోతే కదా అది వస్తుంది అని చెప్పొచ్చు. అంటే ఎలా ఇప్పుడు వారికి ఏదో ఒక విషయం మీద లేదో ఒక సాధన మీద రెండు ఉండాలి. ఉమ్, ప్రూవ్ కావాలా అనేది ఒకటి, ప్రూవ్ చేసుకునేది ఒకటి. ఉమ్. ఒకటే ఉంటే ఇంకా అది ఎట్లా మిగిలి పడుతుంది? అంటే మరి గురువు అనే అవసరం దేనికి గురుగారు? గురువు అంటే నిజానికి శిష్యుడు లేనివాడు. ఉమ్, ఒకవేళ ఉన్నట్టు మనకు కనిపించినా కూడా ఉమ్, గురువు కనిపించదు. ఇప్పుడు నేను అని అంటారు మీరు, ఎన్ని పేర్లు ఉన్నాయి దీనిలో, ఉమ్, విడివిడిగాను చెప్పగలరు. ఉమ్, ఇది కాలు, ఇది చెయ్యి. నేను అని ఒక్క మాటతో చెప్పగలరు. అదే సూత్రం ఇక్కడ కూడా. అంతా నేను అనేది సరిపోతుంది, ఏమీ నేను కాదు అన్నా సరిపోతుంది. మీకు ఎట్లా ఇష్టం అట్లా అనుకోండి. అంటే ఒక ప్రణాళిక ముందే సిద్ధమై ఉంటుంది, మనం ఎలా జీవించాలని అంటారు కదా గురుగారు? అది అంటారు, చెప్పుడు మాటలేనొద్దని కూడా వాళ్ళే చెప్పినారు. ఋషులు చెప్పినా, శాస్త్రజ్ఞులు చెప్పినా ఉమ్, చెప్పుడు మాటలే అయ్యి. అవి నువ్వు తీసుకోవద్దు. నువ్వు లేకపోతే వాళ్ళు ఎవరూ లేరు, ఏమీ లేదు. నిన్ను నువ్వు తీసుకోవటం ఎట్లా, వదిలేయటం ఎట్లా? అంటే ఎవరో ఒకరు చెప్పింది మనం విని దాని నుంచి ఎంతో కొంత పడ్డకపోతే ఎట్లా? అట్లా అనిపిస్తుంది. ఉమ్. చెప్పిన వాడివి నువ్వే, వినేవాడివి నువ్వే, ఇద్దరు కాదు. మరి అలాంటప్పుడు మరి జ్ఞానం కోసం గురువుల దగ్గరికి మరి వెళ్ళేవాళ్ళు అంతా ఏంటి గురుగారు? వారు చెప్తే ఏదో విందామనే కదా వెళ్తారు అందరూ. వెళ్ళేవాడే జ్ఞానం.
వెళ్ళేవాడు జ్ఞానం కాకపోతే వాడు చెప్పేది వీడికి ఎట్లా అర్థమవుతుంది? ఉమ్, వాడు తమిళంలో మాట్లాడుతున్నాడు అంటే అది వినటానికి ఒకడు పోయినాడంటే ఉమ్, వీడికి తమిళం తెలియకపోతే ఎట్లా పెట్టాడు? జ్ఞాని అంటే ప్రకటించబడిన రాజు, ఒక చక్రవర్తి ఉమ్, మార్వేషులు ఉంటే గుర్తుపట్టేశారనుకోండి, ఉమ్, వాడు జ్ఞాని. ఉమ్, అజ్ఞాని అంటే రాజే కానీ ఎవడో గుర్తుపట్టల, వాడు అజ్ఞాని. జ్ఞాని అని తెలియబడిన వాడు జ్ఞాని, ఉమ్. జ్ఞాని అయినా కూడా తెలియబడని వాడు అజ్ఞాని. అది అర్థం. జ్ఞానం లేనివాడు అని కాదు అజ్ఞాని అంటే. ఇక్కడ రెండు ఉంటాయా గురుగారు ఇప్పుడు కూడా? ఒక్కటే ఉండేది, అంతా జ్ఞానులే. ఉమ్, ఒకడు జ్ఞాని అని పేరు పడి వాడు ఉపన్యాసం చెప్తుంటే ఉమ్, 1000 మంది కూర్చొని వింటూ ఉంటారు. ఉమ్, వీళ్ళందరూ అజ్ఞానులన్నీ అర్థం ఉమ్, అని అనిపిస్తుంది. వాడేం చెప్పేది వీళ్ళకి అర్థం కాకపోతే వీళ్ళు ఎందుకు వింటారు? ఉమ్, కాబట్టి అందరూ జ్ఞానులే కదా. అవును. ఒక జ్ఞాని మాత్రమే జ్ఞానాన్ని అందుకోగలుగుతాడండి, లేకపోతే జ్ఞానమే జ్ఞానిని అందుకుంటుంది? జ్ఞానమే ఉమ్, జ్ఞానుల్ని గుర్తించేది. ఉమ్, జ్ఞానులు జ్ఞానాన్ని గుర్తించలేరు. ఉమ్, అసలు నేనని 24 గంటలు చెప్తామండి. ఉమ్. నేనంటే ఏంటంటే దిక్కులు చేస్తాడు. ఇంక వాడు జ్ఞానే అజ్ఞానే. అంటే ఇప్పుడు ఎలా గురుగారు, ఇది మొత్తం అంతా శుద్ధ చైతన్యం అని ఉంది. మళ్ళా ఉమ్, ఉన్నది ఉన్నదే అని అది చైతన్యం గుండి కోటి గుండి ఉమ్, ఆ క్వశ్చన్ వద్దు అసలు. ఆ గురుగారు. ఉన్నది ఉన్నది. ఉమ్, మొదట చెప్పి ఉన్నది నామవాచకం, ఉమ్. రెండోసారి చెప్పింది క్రియావాచకం. ఎవరైనా కూడా వాళ్ళు తెలుసుకోవాలనుకున్నప్పుడు అండి, ఒకటి భౌతికంగా దర్శించింది ఉంటుంది, రెండు అంతర్ముఖంగా దర్శించింది ఉంటుంది. అవన్నీ చెప్పుడు మాటలు. ఉమ్, దర్శించేవాడు లేకుండా దర్శించబడేది ఉంటుంది, ఉమ్, దర్శించబడేది లేకుండా దర్శించేవాడు ఎక్కడ ఉంటాడు? ఉమ్. రెండు ఒకటే. అంటే ఈ అంతర్ముఖం అంటే ఏంటి గురుగారు? చెప్తుంటారు కదా, అంతర్ముఖం అవ్వు, అంతర్ముఖం అవ్వు, అందరూ తెలుస్తుంది అంటారు. చెప్తూ ఉంటారు, చెప్పుడు మాటలు వినద్దు. ఉమ్, అది ముఖమే లేదంటుంటే ఉమ్. అది అంతర్ముఖమా బహిర్ముఖం అంటే ఎట్లా? అంటే మరి తనను తాను తెలుసుకోవాలంటే ఎట్లా గురుగారు? చెప్తేనే ఉమ్, రూపాయికి ఉండేది అచ్చ బొమ్మ, ఉమ్. అంటే ఈ అంతర్ముఖ ప్రయాణం అనేది ఏం లేదంటారు. ఏం లేదు. ఉమ్, ప్రయాణమే లేదు అసలు. తను లేని చోటు ఉంటే కదా అక్కడికి ప్రయాణం చేస్తాడు. ఉమ్, అంతటా తాను ఉండేటప్పుడు ప్రయాణం ఎట్లా చేస్తాడు? ఉమ్. అంతా తానే ఉన్నానని విశ్వసించేంతగా ఆ స్థాయికి ఎలా అప్పుడు దాకా ప్రయాణం చేస్తానే ఉంటాడు, చేయాలి కదండి. చేస్తానే ఉంటాడు. ఉమ్. ఆ ప్రయాణం అనేది ఎలా సాగాలని అంటే ఒక గురు మార్గంలో ఉండాలి కదండి అది. ఏమీ లేదు. ఉమ్, గురువు ఏం చెప్తాడు? ఉమ్, ఆయనకు తోచింది చెప్తాడు, ఉమ్, శిష్యుడు వింటాడు. మళ్ళీ ఆ శిష్యుడే కదా గురువు అవుతాడు. ఉమ్, అక్షాభ్యాసంలో పిల్లవాడు పలక నిండా రాసిస్తాడు గురువు. అప్పుడు గురువుకు తెలియదనే ఉమ్, అప్పుడు దాకా తెలుసు. తెలిసిన వాడు ఆ పలక నిండా ఎందుకు రాయాల్సి వచ్చింది? ఉమ్, తెలియని వాడి కోసం. ఉమ్, అంతే గురువుకు శిష్యుడికి. ఉమ్. ఈ ప్రయాణంలో మరి ప్రయాణమే లేదు. మళ్ళీ ఈ ప్రయాణం ఏంటి? తెలుసుకోవడానికి మరి ముందు ప్రయాణం చేయాలి కదా గురుగారు. ఏమన్నా ఉంటే కదా తెలుసుకోవటానికి. రెండు ఉండాల, ఉమ్, తెలుసుకునేది, తెలియబడేది. అవును. అప్పుడే తెలుసుకోవటం అనే క్రియ జరుగుతుంది. ఉమ్, రెండు లేకుండా ఉన్నది ఒకటే అయినప్పుడు ఉమ్, అది తెలుసుకోవటమా తెలుసుకోకపోవటమా? ఉమ్. అంటే మన ఈ దేహము లేదంటే నేను అనేది ఈ దేహం ధరించడానికి ఉన్న కారణం ఏంటి గురు? ఎవరు చెప్పారు ధరించిందని? మరి ఎలా వచ్చినాయండి ఈ దేహాలన్నీ ఎలా? అన్నీ ఆడున్నాయి. ఉమ్, మీరు నిద్రలేస్తే వచ్చినాయి, ఉమ్. నిద్రపోనండి. ఆ నిద్ర లేచినట్టు కనిపించేది ఏవైతే ఉన్నాయో అండి ఈ శరీరాలు ఏవైతే ఆ నిద్రపోయేవాడే నిద్రలో కనిపించేది. ఉమ్. అంటే ఈ శరీరాలు అంటే ఈ రూపాలు ఈ కనిపించే సృష్టి ఇదంతా శరీరం అనేది రూపం కాదు, నామం కాదు. ఉమ్, ఆ నామము రూపము అనుకున్నందువల్ల ఉమ్. ఈ బాధ. మరి ఎలా దీని నుంచి బయటపడాలంటే ఎందుకు
లోపల ఉంటే కదా బయటపడేది. ఉమ్. నేను ఈ ఆకాశం నుంచి అటు బయటపడేది అన్నట్టు ఉంటుంది. మరి ఎలా మరి ఈ దుఃఖానికి మరి ఇంతమంది ఏం దుఃఖంలో ఉన్నారు దుఃఖం? కదా. ఉమ్. దుఃఖం అయితే వెంటనే ఆత్మహత్య చేసుకోవాలి. ఉమ్. ఎవరు చేసుకుంటున్నారు? ఉమ్. ఎంత సుఖం ఉంటే ఉమ్. నిరంతరం ఆఖరి క్షణంలో కూడా బ్రతకాలని చూస్తుంటారే కానీ ఉమ్. దుఃఖం అని చచ్చిపోతున్నారా? ఉమ్. అంటే అందరూ అంత జ్ఞానం అందరూ ఎక్కడి నుంచి వచ్చారు? మళ్ళీ అందరూ ఉంటారు మీరు. అదే ఇప్పుడు ఒక్కరు ఎవరైనా కానీ ఆ స్థితికి వెళ్ళిన మీరు అంటే మీరు చెప్తారు. అట్ట కాదు, ఉమ్. ఉన్నది ఉమ్. అడుగుతున్నది చెప్తూ ఉన్నది ఒకడే, ఉమ్. వాడే నేను. అక్కడ మీరు చెప్పినది అర్థం చేసుకోవాలంటే కూడా చాలా ప్రయాణం చేయాలి కదండి మరి అర్థం ఎప్పుడు చేసుకోవాలంటే అర్థం కానిది అర్థం ఉన్నది, ఈ రెండు ఉంటే అప్పుడు ఒకటి అర్థం చేసుకోవాలి. ఉమ్. రెండు లేవు, ఉండేది ఒకటి అయినప్పుడు. ఉమ్. ఇప్పుడు మీరు ఇక్కడ కూర్చున్నారు గురుగారు, ఈ కూర్చున్నారు మీరు అనేది సత్యమా అసత్యమా? ఇప్పుడు మీ ఊరేమి? ఉమ్. ఏ ఊరు? హైదరాబాద్ అండి. ఉండదా? ఉండదా అంటారు. ఉమ్. ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ నేను ఉన్నాను కాబట్టి అది అక్కడ ఉంటుంది. ఉంటుంది అంటున్నారు, ఉండదనే దానికి ఏముంది? ఆ. లేదు. అది లేకుండా ఎందుకు పోతుంది? మనం అక్కడి నుంచి వచ్చామంతే కదా గురుగారు. మీరు ఆడిపోతే ఉంటుంది కదా. అక్కడ పోయినా ఉంటుంది, అక్కడి నుంచి మనం వచ్చినా కూడా ఉంటుంది కదా. వచ్చినా కూడా ఎట్లా ఉంటుంది అంటారు. అవుపడుతుడు. అక్కడ నేను లేను అంతే కానీ అది లేకుండా పోలేదు కదా. అదే నేనున్నాను నేను లేను అనుకోవటం వల్ల ఉమ్. హైదరాబాదు ఉన్నది హైదరాబాదు లేదు అవుతుంది. ఉమ్. అట్లా నేనున్నాను నేను లేదు అనుకున్నందువల్ల సృష్టి అంతా ఉన్నది సృష్టి అంతా లేదు. మీరిద్దరు వేరు వేరు కాదు. ఉమ్. ఉమ్. కళాశాలలో ఉంటే మీరే కళాశ్రీ, మీరే కళాశాలలో తిరిగేవాళ్ళు చూసేవాళ్ళు. ఉమ్. హైదరాబాద్లో మీరు ఉంటే మీరే హైదరాబాదు, అక్కడ మీరే చూసేవాళ్ళు. ఉమ్. అది ఇప్పుడు హైదరాబాదు ఏమీ లేవు, అసలు 4 గోడలు తప్పితే ఉమ్. బయట వీధులు లేదు, ఏమీ లేదు. ఆ. పంచేంద్రియములకు ఏది అందుబాటులో ఉన్నదో ఎంతవరకు ఉన్నదో ఉమ్. అంతే ప్రపంచం. అంటే ఇప్పుడు మానవులకి ఎవరికి దుఃఖం అనేది లేదంటారు అయితే. మళ్ళా మానవులని బహువచనం వాడతారు. పోనీ మనిషికి ఒక్కరికి ఒక్కడికి దుఃఖం అనేది లేదు. దేని గురించి దుఃఖపడాలి వాడు? ఉమ్. ఏవో తెచ్చిపెట్టుకున్నా ఉంటాయి కదండి సమస్యలు మరి. ఎక్కడి నుంచి వస్తాయని. ఉమ్. ఇప్పుడు మనం కూర్చున్నాము, ఉమ్. ఏం కొంపలు మునిగిపోయే సమస్య. ఉమ్. ఫోన్ ఎత్తి చౌకాడు పెట్టి ఉమ్. హలో హైదరాబాద్ అని ఇంకెవరో ఉన్నారని ఉమ్. మాట్లాడితే అక్కడ వాడు చెప్పినట్టు సమస్య. ఆ. సమస్య వాడుని చెప్పటం కాదు, ఆ. మీరు చౌకాడు పెట్టుకోవటం. మనంతటా మనం నిర్మలంగా ఉంటే సరిపోతుంది. నిర్మలంగా ఎప్పుడు లేవు అది చెప్పండి, ఉమ్. ఉంటే సరిపోతుంది. ఉమ్. ఎప్పుడు ఉండేది నిర్మలంగానే. అంటే కనపడకపోతే అది ఇంకా సత్యం కాదండి. లేదు, ఉమ్. మీ కంటికి ఎంతవరకు కనబడితే ఉమ్. అది సత్యం, ఉమ్. కనబడని నెట్ అవుతుంది. ఉమ్. చాలా విషయాలు మరి మనకు కనిపించవు కదా గురుగారు మరి, కానీ సత్యం కాకుండా ఎందుకు పోతుంది అదే. ఇక్కడ ఉన్నంత వరకు ఇది సత్యం, ఉమ్. ఇక్కడ లేనిది సత్యం కాదు. అలా భావిస్తే మరి భావన కాదు అది, అదే సత్యం. ఉమ్. సత్యం అనేది భావన కాదు. ఉమ్. సత్యానికి అర్థం చెప్పాలంటే ఉన్నది. పూర్వీకులు ఉన్నారా లేరా ఉమ్. అని చెప్పండి. మీ తాత ఉమ్. ఆయన ఉన్నాడా? ఉమ్. ఉన్నాడా? ఆలోచనలో ఉన్నారు. ఆలోచనలు అదే తెలియదు. ఉమ్. ఇప్పుడు మీరు అడిగేది చెప్పేది ఉమ్. ఇదంతా ఆలోచనే. ఆ ఆలోచన చేస్తుండేది ఇప్పుడు కూర్చొని ఉండే మీరు. ఉమ్. మీరు చేయకపోతే ఏమి లేదు. అట్లా ఆలోచన రహిత స్థితి కావాలంటే ఏం చేయాలి గురుగారు? స్థితి కాదు అది, కొన్ని ఆలోచనలు రాకుండా. సత్యమే అది. ఉమ్. సత్యాన్ని నువ్వు స్థితిగా భావించినందువల్ల కలిగే బాధలు ఇవి. సత్యము స్థితి కాదు, ఆ. ఉన్నది. మన గతం యొక్క ఆలోచనల్ని మనం రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఇప్పుడు గతం యొక్క ఆలోచనలు కూర్చున్నప్పటి నుంచి ఏళ్ళ మీరు మాట్లాడుతున్నారు, ఉమ్. ఉన్నది మాట్లాడుతున్నారు కానీ ఉమ్. గతం అక్కడ ఏం జరుగుతుంది ఇక్కడ ఏం జరుగుతుంది ఉమ్. అది ఎక్కడ ఆలోచిస్తుంది? ఆ. అంటే వాటికి మూలం ఎక్కడ ఉందనండి? ఈ ఆలోచనలు అనేదానికి మూలం ఏంటి? ఒక వస్తువు ఉంటే దానికి మూలం మనం చెప్పగలం. ఉమ్. నేను లేని చోటేమి మీరు ఇంత తిరిగినారు కదా, ఉమ్.
నేను లేని చోట ఎక్కడ నవ్వుపడ్డదా? ఉమ్. అంతా నేను. అంతటా నేనున్నాను కదా. ఉమ్. దానికి మూలం యాడ్ నుంచి వస్తుంది. ఉమ్. కాబట్టి మీకు మూలం ముందు పట్టుకోండి, ఉమ్. తర్వాత అంతటికీ మూలం ఏది అనేది దొరుకుతుంది. అంటే ఎవరైనా ఇక్కడ మామూలుగా వచ్చినప్పుడు ఇప్పుడు దాకా మాకు ఎలాంటి జ్ఞానం లేదు, మేము ఏదో నడుస్తున్నాం జీవిస్తున్నాం అంటే వారిని ఎలా మనం ఈ మార్గంలో వాళ్ళు తనంతట తను ఎలా తెలుసుకోగలుగుతారు? జ్ఞానులు రకరకాలుగా వచ్చి చెప్తారు, ఉమ్. నువ్వు ఏమారిపోవద్దు, ఉమ్. గేట్ దాటి ఎవరు వచ్చినా ఉమ్. వాళ్ళని జ్ఞానుల కింద భావించుకొని నా గురువు నాకు చెప్పినాడు. ఉమ్. మీరు గేట్ దాటి వచ్చినారు, ఉమ్. మీరు జ్ఞానులే కదా. అంటే తెలుసుకుందామని వచ్చిన వాళ్ళే కదండి. అట్లే వస్తారు ఉమ్. వాళ్ళు, రకరకాలుగా చెప్తారు, ఉమ్. నువ్వు నమ్మొద్దు అని చెప్పింది. అంటే మీరు రెండు వేరుగా భావిస్తున్నారంటే వచ్చిన వాళ్ళు వేరే మీరు వేరే అని భావిస్తున్నారా? లేదు, ఉమ్. అంతా నేనే. అలాంటప్పుడు వాళ్ళు మిమ్మల్ని వేరే విధంగా మభ్యపెట్టలేరు కదా. అందుకే కదా మభ్య పెట్టాలి లేరు అనే కదా నేను చెప్తుండేది అప్పటి నుంచి. ఉమ్. మీరే నేను, నేనే మీరు. ఇక రావటం పోవటం ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? అంటే ఇక్కడ ఇప్పుడు ఈ ప్రదేశంలో మీరు ఉన్నారు కదా ఇక్కడ. అంతటా ఉన్నాను, ఉమ్. ఈ ప్రదేశంలో ఉన్నట్టు ఉన్నాను, ఉమ్. అంతటా ఉన్నాను. అది మీరే ఉన్నారండి, అందరూ ఉన్నారు? అందరూ ఎక్కడి నుంచి వస్తారు మళ్ళా? ఉమ్. అందరూ అన్నా నేనే, నేను అన్నా నేనే. ఏకవచనం రెండు వచనాలు లేవు. బహువచనంలో ఏకవచనం ఉంది, ఏకవచనంలో బహువచనం. నిద్రపోయి అదే కళ్ళు 1000 మంది అవ్వబడతారు. ఉమ్. నెలకు వస్తే కళ కనేవాడు ఒక్కడే ఉంటాడు. ఉమ్. అది ఇప్పుడు ఉన్నదంతా కూడా ఇది మెలకువలో ఉన్నటువంటి కళ అని మీరు అంటున్నారు. అట్ట కాదు, ఉమ్. అది దేనిలోనైనా ఉండి లేకపోని ఉమ్. కళ. దీన్ని కళగానే భావిస్తే భావన కాదు, అది కళే. కళలో అయితే కళలో కలిగేటటువంటి బాధ నొప్పి కళలో ఉన్నవి మనకి అంత దాని అనుభవంలో ఉండదు కదండి. ఇది కళ అంటే దీనికి భావం ఎక్కడ, మూలం ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? ఉమ్. వాడు పనుకొని మంచి నిద్రలో ఉంటాడు, వాడు ఎక్కడెక్కడినో తిరుగుతూ ఉంటాడు, ఉమ్. అదే తిరుగుతూ ఉన్నాడు అనే లెక్క. ఉమ్. కదలకనే కదులుతూ ఉన్నట్టు అనుభవించవచ్చు, ఉమ్. కదులుతూనే కదలకుండా ఉన్న అనుభవాన్ని పొందొచ్చు. ఉమ్. ఈ రెండు అనుభవాలు దేనికైతే ఉన్నాయో ఉమ్. అదే నేను. అంటే నువ్వు నేను ఒకటే అనే విషయం చెప్పాలంటే ఆ ఒకటే అన్నవాడు రెండుగా అయ్యి చెప్పాలంటే వద్దండి. లేదు అంటే ఈ రెండిట్లో ఏదో ఒకటిగా ఉంటాడు. ఉమ్. మరి ఎలా చెప్పగలుగుతారండి? మరి ఇప్పుడు మీరు మేము అందరూ ఒకటే అని మనం చెప్పినప్పుడు ఆ ఒకటే అనేవాళ్ళు కింద దిగి చెప్పాలా అక్కర్లేదండి? మీరు నేను అని రెండు అనుకున్నందువల్ల మీరు అడగటం నేను చెప్పటం జరుగుతుంది. ఉమ్. నాకు ఆ బాధ లేదు. నేను రెండు కాదు, ఉమ్. రెండుగా ఉన్నా మూడుగా ఉన్నా నేనే. ఉమ్. ఆ ఒకటే ఒక్క నేను, నేను అనేకంగా ఉండే నేను కూడా నేనే. ఉమ్. ఇది మూల చైతన్యం మీరు ఏదైతే అంటున్నారో మూలము నేనే, దాని కొమ్మలు నేనే, ఆకులు నేనే. ఉమ్. మీ సమస్యను నా సమస్యగా అడిగితే నేనేమి చెప్పేది? నాయి మీ సెపరేట్గా ఉన్నాయా గురుగారు అట్లా సమస్యలు? ఇప్పుడు చెట్టు అంటే ఉమ్. మొదలు చూస్తే ఒకటే ఉంటుంది, ఇంకొంచెం పైకి పోతే కొమ్మలు ఉంటాయి, ఉమ్. ఇంకొంచెం పోతే ఆకులు ఉంటాయి. ఉమ్. వీటిల్లో దేన్ని చెట్టు అంటారు? ఉమ్. అంతా కలిపి చెట్టు అంట. అంతా కలిపి. కాబట్టి ఇదంతా వద్దు, అంతా కలిపి నేను నేనండి సరిపోతుంది. ఇదంతా నేను అనే భావనలోకి రావాలంటే కూడా వాడు లేడు, నువ్వే వాడు. సత్యమే ఉన్నది, సత్యం ఉమ్. ఈ అదే అనేది ఏంటని అందరికీ ఎక్కువ ప్రశ్న. అదే సత్యమే, అదే అంటుండేది. అదే అనేదాన్ని మనం ఒక ఆత్మగా అనుకోవచ్చండి. ఎట్ట అనుకున్నా అది అది కాదు. ఉమ్. అనుకోకుండా ఉంటే అదే, ఉమ్. అనుకుంటే అది కాదు. మరి ఆత్మ పరమాత్మ జీవాత్మలు అంటారు అవేంటండి? అదే అనుకుంటే అవి ఏది కాదు, ఉమ్. అనుకోకపోతే అన్నీ అదే. అన్నారంటే అది కాదు. ఏది అనుకోకుండా ఎలా ఉండగలుగుతాడని మళ్ళా చూడు, మళ్ళా మనిషి మళ్ళా పోనీ. ఉమ్. ఏదన్నా ఉంది, ఎవరన్నా ఉన్నారు అంటే ఉమ్. మీరు ఎలా ఉండాలో అలా ఉన్నట్టు కాదు. ఉమ్. ఎలా ఉండాలో అలా ఉంటే
ఈ ప్రశ్నలు జవాబులు ఇవి రావు. అంటే ఏమీ లేకుండా మరి మనం ఇంత ఏమీ లేకపోతే ఇవన్నీ ఎందుకు ఈ ప్రశ్నలు జవాబులు లేకుండానే మనం మరి ప్రతిరోజు మనం ఏదో ఒకటి విషయాలు అందరికి చెప్తుంటాం కదా. సూయిసైడ్ చేసుకుంటాడు ఏమీ లేకపోతే. ఉమ్, కూర అంటూ చేస్తే అల్లు ఉప్పు ఉండాలి, కారం ఉండాలి, అన్నీ ఉండాలి. ఉమ్, ఏమీ లేకుండా కూర చేస్తారండి, ఉమ్, తింటారా? ఉమ్, చేసినమ్మ మొహానికి ఇది కొడతారు ఆ కూర తీసి. ఉమ్. ఎడ చేస్తావు ఈ మాదిరిగా. చేసింది మనమే అనే భావన ఉండదండి అప్పుడు ఆ టైంలో. ఆమె చెయ్యదు కదా అట్ట. చేతిలో రుచి లేకుంటే యాడ్ చేసుకుంటా. కాబట్టి ఇదంతా రుచి జీవితం. ఆ రుచి కోసం జీవిస్తున్నాం. అది ఏది లేదు అంతా నీలోనే ఉంది, లేదా నువ్వే అదే ఉన్నావు అని మనం అంటున్నారు కదా గురుగారు. కానీ ఈ విషయాలు అందరికీ తెలియాలంటే అందరూ ఎక్కడి నుంచి వస్తారు? నీ వల్ల కదా అందరూ అయింది. ఎవరికి వాళ్ళు అలా. ఎవరు ఒక్కడే ఉండేది వాడు నువ్వు. అంతే. అందరూ ఉన్నట్టు అనుకుంటున్నావు కాబట్టి అందరూ ఉన్నట్టు ప్రశ్నలు జవాబులు వస్తున్నాయి. అంటే ఈ ఒక్కడే ఇన్ని రకాలుగా కనిపిస్తున్నాడు గురుగారు. అది వాడికి తెలియాల, కనిపించేవాడికి. ఎక్కడైనా కూడా ఎంతో కొంత చైతన్యం లేకుండా ఈ జగత్తు కదలదు కదా. లేదని చైతన్యం చెప్పిందా నేను లేను అని? అంటే ఏంటి, ఏమై ఉంటుందండి ఈ సృష్టి రహస్యం, ఏమై ఉంటుందండి? ఏమీ కాదు, అన్నీ అదే. అంటే అన్నీ అదే అంటే నాకు అర్థం అవ్వాలి కదండి ఒక మాట అనేసి. రహస్యము అంటేనే ఉండి తెలియబడనిది అని అర్థం. తెలియబడింది ఎలా తెలుసుకోవాలండి నేను? తెలియబడింది తెలుసుకునేదే ఉంది. నేను చెప్పేది అర్థం కాకపోతే మీరు ఎందుకు కూర్చొని మాట్లాడుతున్నారు, వాళ్ళు ఎందుకు కూర్చొని వింటున్నారు? తెలుసుకుందామని. శరీరంలో అన్నీ ఉంటాయి, దేని పని చేస్తూ ఉంటాయి, కానీ ఒక్కడిగానే మెలుగుతూ ఉంటాయి. సృష్టి కూడా అంతే. సృష్టి అంతా ఉన్నది, దేని పని చేస్తూ ఉన్నది, కానీ ఏమీ చేయని ఒక్కటిగా ఉంది. ఆ ఒక్కదాన్నే మనకు అడ్రస్ తెలియక దేవుడు అనుకుంటున్నాం. అంటే ఇప్పుడు దాకా చెప్పినటువంటి గ్రంథాలు, ఉపనిషత్తులు, వేదాలు ఇవన్నీ కూడా వృధా. వాటిని చూశారా మీరు చెప్పేటప్పుడు? వశిష్ఠుడు చెప్పినాడు అంటాం. వశిష్ఠుడు తెలుసా మీకు? అంటే గ్రంథాల రూపంలో మన ముందు కనిపిస్తున్నాయి కదా. అదే దృశ్య రూపంలో అవ్వబడుతుండేది కూడా అదే మాదిరి. ఇప్పుడు మీరు చెప్పినటువంటి ఎన్నో విషయాలు మీ శిష్యుల ద్వారా శిష్యులే లేరు. అదే పోనీ మీ ఇక్కడికి వచ్చిన వాళ్ళ ద్వారా అందరికీ అందుతున్నాయి కదండి. అది మీరు చెప్పినట్టు ఉంటుంది కదా. అట్లుంటుంది, ఉండదు, ఉన్నట్లుంటుంది అని చెప్పాలి. మీరు చెప్పినట్లు ఉన్నట్టు ఉంటుంది, ఉన్నట్లుంటుంది, లేనట్లు ఉంటుంది. అట్లు అనేది మనం చేర్చం కాబట్టి ఇన్ని సమస్యలు. అది ఉన్నట్లు లేనట్లు. అది ఇంతవరకు మనం గురువుగారితో ఒక గొప్ప సత్సంగాన్ని నిర్వహించుకున్నాం. అయితే ఇది అర్ధాంతరంగా ఆగిపోయింది సత్సంగం అని మాత్రం అనుకోవద్దండి, ఎందుకంటే దీనికి కొనసాగింపు ఉంటుంది. ఖచ్చితంగా తర్వాయి భాగాల్లో మీరు దీన్ని చూస్తారు. నువ్వెవరో తెలుసుకో, అదొకటి సరిపోతుంది నీ మోక్ష మార్గానికి. అంతవరకు కూడా మనం ఎన్నోసార్లు వింటూనే ఉన్నాం, కానీ అది ఎలా అనేదాన్ని ఈరోజు మనకి గురువుగారు చాలా ప్రస్ఫుటంగా ఎన్నో ఉదాహరణలతో మనకు తెలియజేయడం జరిగింది. అయితే ఇది అందరికీ సాధ్యమా అని అనుకుంటే అందరికీ సాధ్యమే. అందరూ అని ఎవరూ లేరు, ఉన్నదల్లా ఒక్కడే. ఈ సృష్టి అనేది నీకు అన్యంగా ఏమీ లేదు, నువ్వే సృష్టి అయి ఉన్నావు. ఇలాంటి ఎన్నో విషయాలు మనకి ఈరోజు గురువుగారు చెప్పడం జరిగింది. ఇంకా మీకు ఎవరికైనా ఈ అద్వైతం మీద కానీ లేదంటే గురువుగారిని అడగాలనుకున్నటువంటి ప్రశ్నలు కానీ ఏమైనా ఉంటే కనుక ఖచ్చితంగా మన శ్రీ సన్నిధి టీవీకి పంపించండి. తర్వాత సత్సంగంలో వారిని అడిగి వారి ద్వారా మీకు సమాధానం చెప్పించడం జరుగుతుంది. అంతవరకు చూస్తూనే ఉండండి శ్రీ సన్నిధి టీవీ. నమస్కారం.